ఆత్మబంధు నమో నమః. మనం ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. ఆనందము ఎక్కడుందది? అందమే ఆనందము, ఆనందమే జీవన మకరందము. లోకంలో అన్ని పనులు నమ్మకంతో మొదలై విశ్వాసంతో పూర్తి అవుతాయి. మన అదృష్టం తలంపులు మన చేతుల్లోనే ఉన్నాయి. మనిషి అశాంతిగా ఉండేవారికి స్పృహ ఉండదు. అహంకారం తలలో చేరి నాట్యమాడుతుంది. దీనికి ఉదాహరణ మహాభారతంలో కుటిల నీతితో దుర్యోధనుని ద్వారా నిర్మింపజేసిన లక్క గృహము పురోజనుడు తన కుటుంబాన్నంతా పొట్టను పెట్టుకుంది. అగ్ని చిచ్చువులు ఎలా వ్యాపించాయి చూడండి. కాబట్టి నువ్వు ఏం చేస్తే అదే నీకు వస్తుంది. అన్నీ చూడండి, చెప్పేవాడు, చేసేవాడు, చూసేవాడు, మద్దతు ఇచ్చేవాడు, నలుగురికి సమాన భాగం ఉంటుంది, మంచి కానీ చెడ్డ కానీ. కాబట్టి మానవ హృదయం ఆనందానికి నిలయము. అందులో ప్రేమ విశ్వాసాలు నింపకపోతే భగవంతుడు కూడా దూరమైపోతాడు. కాబట్టి ప్రేమ భావన లేనివాడు దైవం కృప దొరకదు. జరిగిన ప్రతి బాధకు దైవాన్ని నిందిస్తే ఆ మహాశక్తి నుండి నీవు వేరైపోతావు. కాబట్టి భగవంతుడు ప్రేమ స్వరూపి. నీవు సమాజానికి ఏమిస్తావో అదే ఫలితం సమాజం నుండి నీకు లభిస్తుంది. కాబట్టి ఆనందం అనేది ఎక్కడో లేదు, నీ మదిలో, నీ హృదయంలో ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. బాగుంది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్. శుభం భూయాత్.